ఉన్నటువంటి మరొక జంతువు వరుసలో ఏముంది? నెక్స్ట్ తాబేలు. బాగా చెప్పారు, మీకు వరుస బాగా అర్థమైంది. ఈరోజు మన పాఠం ఏంటి అంటే ఆ మానవుని యొక్క జీవితంలో మరి సృష్టిలో ఉన్నటువంటి జంతువులలో కొన్ని సాదృశ్యాలు తీసుకొని రాయబడినటువంటి పాఠంగా ఈ యొక్క తాబేలు అనేటటువంటి ఈ జంతువు దాని యొక్క స్థితి ఏంటి, అలాంటి స్థితి మానవునిలో ఎలా ఉంది అనేటటువంటి సంగతులు ఈరోజు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మీ అందరికీ మరణాత. చూడండి, తాబేలు దేనికి సాదృశ్యంగా కనబడతా ఉన్నదయ్యా అంటే, ఒకటి సోమరితనం, రెండవది బద్ధకం, మూడవది ఆలస్యం. మరొకటి రాయలేదు, బద్ధకం ఆలస్యం రెండు కూడా ఒకటే. మూడవది ఏంటి అంటే మాంత్రిక విద్యను సూచించేదిగా ఈ తాబేలు అనేది మరి కనబడతా ఉన్నది. ఎందుకు అనేది మనం ఈరోజు చూద్దాం. ఈరోజు ఈ ఒక్క మాటే, ఈ ఒక్క అంశమే మరి ధ్యానం చేసుకుని ముగించుకుందాం. చూడండి ప్రియమైన వారలారా, కనబడుతుందా తాబేలు? ఏమ్మా ఏంటది? బాగుంది. సరే చూడండి ప్రియమైన వారలారా, దీనికి ఉన్నటువంటి లక్షణాలు, 3 లక్షణాలు మానవుని యొక్క హృదయంలో ఉండేటటువంటి లక్షణాలకు పోల్చి భక్తుడు రాసినట్లుగా చూస్తూ ఆ 3 అంశాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటిది ఏంటి అంటే సోమరితనము. ప్రియమైన వారలారా, ఈ యొక్క సోమరితనమును గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి సెలవిస్తా ఉన్నదయ్యా అనేటటువంటి అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయం 25, 26 2 వచనాలు చదవండి. సోమరి వాని చేతులు పనిచేయ నొలవు, వాని ఇచ్చా వానిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును. అంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా భక్తుడైనటువంటి రాజైన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రియమైన వారలారా, సోమరి వాని చేతులు పనిచేయనొలవు, వాని ఇచ్చేవానిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును అని సామెతల గ్రంథం 21, 25, 26 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, సోమరి వాడు ఏం చేయడు ఏమ్మా? పని చేయడానికి ఇష్టపడడు. చూడండి, మరి నిన్న సభలు జరిగాయి. మరి మీరు అందరూ కూడా సోమరిగా ఉన్నారా, పని చేశారా? అందరూ పని చేశారు. ఒకళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు అమ్మా, అలాగే పని చేసేవాళ్ళు, రవాణా, మరి వస్తువులు తీసుకురావటం, మరి ఆల్టర్ దగ్గర మరి వచ్చిన అయ్యగారులకి మరి పరిచర్య, భోజనాలు వడ్డన, ఇవన్నీ పని చేశారా లేదా? ఏం చేయట్లేదా? చేశారు. గట్టిగా చెప్పాలి మీరు. కాబట్టి అంటే ఎవరైతే సోమరిగా, ప్రియమైన వారలారా, మన జీవితంలో ఒక వ్యక్తి పని చేయడానికి ఉంటున్నాడు అంటే అట్టివాడు సోమరి. చూడండి ఇక్కడ అదే అంటున్నాడు, సోమరి వాని చేతులు పనిచేయ నొల్లవు. అంటే పని చేయడానికి ఇష్టపడవు. కానీ ప్రియమైన వారలారా, అందుకే ఈ భక్తులు అంటున్నాడు, వాని ఇచ్చే వానిని చంపును, దినమెల్లా ఆశలు. అంటే ఆశపడతా ఉంటాడు, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఆశపడతాడు. కానీ పని చేయడానికి ఏముందంట? సోమరితనం. ఇష్టం అంటే చెయ్యాలని ఆశ ఉంది, కానీ చేయడానికి ఏముంది అంటే బద్ధకం ఉంది. ఏం చేస్తాను. మీకు గత కాలంలో కూడా చెప్పా సోమరితనం గురించి. అంటే ఈ ఉదాహరణ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నారు. సోమరివాడంట, ప్రియమైన వారలారా, అందరు పంటలు వేసుకునేటప్పుడు పంట వేయడం, అందరు పంట కోసుకునేటప్పుడు ఏమని ఆశపడతాడు? అబ్బా నేను కూడా వేసుకుంటే నాకు కూడా పంట పండేదేనే అంటే అప్పుడు వచ్చిద్దా? వచ్చిద్దా? రాదు. అంటే పంట వేసే సమయంలో, విత్తే సమయంలో, ఏదైనా మనం పని చేసే సమయంలో ఆ ఫలితం మనకు రావాలి అంటే ముందు దానికి మనం ఏమవ్వాలా? ప్రయాసపడాలా, పని చెయ్యాలా. అప్పుడు దాని యొక్క ఫలం ఏదైతే ఉందో అది మనము అనుభవించగలుగుతాము. కాబట్టి సోమరిగా ఉండకూడదు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే చూస్తే ఒకసారి ప్రియమైన వారలారా, మరి ఆశలు పుట్టినప్పటికీ ఆ యొక్క విధానము లేని కారణాన, బద్ధకాన్ని బట్టి లేదా సోమరితనాన్ని బట్టి ప్రియమైన వారలారా, వారి యొక్క స్థితిగతులు అలా ఉండిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి సోమరిగా ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడకండి. పని చేయాలి. ప్రియమైన వారలారా, మన యొక్క గృహాలలో, మన యొక్క ఇళ్లలో, పొలాలలో, మన యొక్క కుటుంబాలలో మనం ఏం చేసుకోవాలి? మన పనులు చేసుకోవాలి. అలాగే దేవుని పనిలో కూడా మనం ఏమవ్వాలి? సహకరించాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. అక్కడ యెహోషువ గారు కూడా అంటారు, చదువుతారా? యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం.
కాగా యెహోషువ, ఒకసారి మొదటి వచనం నుండి చదవండి. ఇశ్రాయేలీయులు ఆ దేశమును నేను చదువుతాను, ఒకసారి చూడండి తీసాను. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీన పరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడవు చేసేదరు అన్నాడు. ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు కనాను దేశం దేవుడిచ్చాడు, కనాను దేశంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత భూభాగాలు పంచుకున్న తర్వాత ఇంకా 7 గోత్రాల వాళ్ళు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యంలోనికి వెళ్ళాలా. అప్పుడు యెహోషువ గారు అంటున్నారు, ఏమయ్యా ఏంటి ఎంతకాలం తడువు చేస్తారు, బద్దకించకుండా వెళ్ళండి, మీకు అప్పగించబడినటువంటి స్థలాలకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు మీ జీవనం కొనసాగించండి అని. సోమరిగా బద్ధక విధానంగా మీరు ఉండవద్దు. మన మాటలు అర్థమవుతున్నాయా? మరణాత. చూడండి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి అందుకే సొలొమోను గారు కూడా అంటారు ఏమని అంటే, ఓ సోమరి, క్షేమల యొద్దకు వెళ్ళి వాటి యొక్క నడతలు కనిపెట్టి చూడు. క్షేమలు ఎలా వెళ్తాయి, క్షేమల యొక్క స్థితి ఎలా ఉంది చూడండి. క్షేమలో 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకవు, మీకు తెలుసా? క్షేమలు 6 నెలల కన్నా ఎక్కువ రోజులు బ్రతకవు. కానీ అవి ఏం చేస్తాయంటే వేసవి కాలం అంతా కూడా ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో అవి బయటికి వచ్చేయడానికి అవకాశం ఉండిద్దా? ఉండదు. కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఈ ఎండాకాలంలో వేసవి కాలంలో వెళ్ళి ఆహారం, అందుకే చూడండి మన ఇళ్లలో కూడా ఎండాకాలంలో చేపలు బాగా తిరుగుతూ ఉంటాయి. వర్షాకాలం వచ్చేటప్పటికి కొంత తగ్గిపోద్ది బయట కూడా. ఎందుకు అంటే అవి ఆహారాన్ని భద్రం చేసుకుంటాయి. చూడండి, ఆ ఆహారాన్ని భద్రం చేసుకునే స్టేజ్కి వచ్చిందంటే ఇంచుమించుగా అది యవన కాలంలోకి వచ్చినట్టే చేమ, అవునా కాదా? దాని తర్వాత అది ఇంకా ఎన్ని నెలలు బతుకుద్ది? 6 నెలల్లో కొన్ని నెలలు అయిపోయినాయి. ఇప్పుడు అది ఆహారం సమకూర్చే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అది ఎంతకాలం బ్రతికిద్ది? అయినా రేపు వర్షాకాలంలో తిండికి ఇబ్బంది అవుద్దేమో అనే ఉద్దేశంతో ఆహారాన్ని సమకూర్చింది. ఈ 6 నెలల తర్వాత ఆ క్షేమ ఉండిద్దా అంటే ఉండదు. అయినా సరే అది సమకూరుస్తుందా లేదా? సమకూరుస్తుంది. అంటే మనము కూడా మన బిడల కొరకు ఏమి సమకూరుస్తా ఉన్నాం? బిడలకు ఆహారం, ప్రియమైన వాళ్ళ అన్ని వస్తువులు మనం బిడలకు అందిస్తూ ఉన్నాం కదా. చూడండి, ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఏం చేస్తాం? మన తర్వాత మన బిడ్డలకి ఏదో ఒక ఆస్తి సంపాదించాలని ఇవ్వాలని అనుకుంటామా లేదా? దైవజనులు అన్నారు, కష్టపడి ఆస్తిని సంపాదించి ఇవ్వగలరు కానీ కష్టపడి పరలోకాన్ని సంపాదించి ఇవ్వగలరా అని అడిగారు. అమ్మా మరి ఇవ్వాలి అంటే వాళ్ళు తీసుకురావాలి. తీసుకొస్తే వాళ్ళు నేర్చుకుంటారు. చూడండి, చూడగా నాకు చక్కగా ఆనందం వేసింది. చక్కగా చిన్న చిన్న పైటలు వేసుకొని ముద్దుగా వచ్చి కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యమును కూడా ఆ యొక్క సొలొమోను గారు చెప్పినట్లుగా చీమల యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఓ విశ్వాసి, నీవు కూడా నీ నడకలో గమనించి చూడు, వాటి దగ్గరకు వెళ్ళి నేర్చుకో, జ్ఞానము నేర్చుకో అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, క్షేమలను గురించి చూసి కూడా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మరొకటిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని సెలవిస్తా ఉన్నాడు. 13వ వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం వెళ్ళడానికి ఏం చేయాలంట? మనం కష్టపడాలి, కష్టపడాలి. ఇరుకు ద్వారం ఉంది. ఎవరైనా ఇష్టపడతారా ఇరుకు ద్వారం వెళ్ళడానికి? ఇష్టపడరు. ఎందుకు అంటే ఏదైనా కాస్త విశాలంగా ఉన్న దారిలో పడి మనం వెళ్ళగలుగుతాం, కానీ ఇరుకు ద్వారంలో వెళ్ళడానికి మనం ఏం చేయలేము, ఇష్టపడలేము. ఇరుక్కొని వెళ్ళాలంటే ఇదంతా ఎందుకు? మీ అందరూ బస్సు ఎక్కుతాం కదా, మనందరం అమ్మా ఫ్రీగా ఉన్న బస్సు ఎక్కుతామా, ఖాళీగా ఉన్నది ఇరుగ్గా ఉన్నది ఎక్కుతామా? అందరూ కూడా కాస్త సీటు దొరికితే బాగుండు కూర్చొని వెళదామని అనుకుంటాం. ఎవరు కూడా బాగా ఫుల్గా ఉన్న బస్సు ఎక్కాలని ఎవరు? కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, కష్టపడుడి, ఇష్టపడుడి. ఎందుకు అంటే ఆ మార్గం వెళ్ళాలంటే అందరికీ ఇష్టం ఉండదు. కాబట్టి అందుకే ప్రభు అంటా ఉన్నారు, కానీ మీరు వెళ్ళవలసినటువంటి మార్గం ఇదే. ఎందుకంటే ఈ మార్గమున మీరు ఏమి తీసుకెళ్లారు? మీరు ఒక్కళ్ళే రావాలిగా.
మీతో పాటు ఆ ఇరుకు మార్గంలో ఏమి రాలేవంటే పాపాలు, దోషాలు, చిక్కులు, ఆస్తులు ఇవేవి దానిలో రావు. కేవలం నువ్వు ఒక్కడవే ఆ మార్గాన్ని బడి వెళ్ళాలి. మార్గము ద్వారము ఇరుకే, ఆ మార్గం కూడా ఇరుకే. కాబట్టి ప్రియమైన వర్లరా, అందుకని ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట ప్రభువు, మరి ప్రియమైన వర్లరా, అందుకే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. కాబట్టి మనము ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి కష్టపడాలి, ఇష్టపడాలి. అందుకని ప్రభు అంటాడు, వెదకుడి మీకు దొరకను. మత్తయి సువార్త 11:12 అంటాడు, వెదకుడి మీకు దొరకను, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. అందుకే ప్రభు అంటారు 4వ అధ్యాయంలో కూడా ఏమని అంటే, పరలోక రాజ్యము సమీపించుచు ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. నిన్నటి దాకా మనం జరిగించుకున్న సభలు కూడా రేప్చర్ రాకడ సిద్ధపాటు సభలు దేనికి అంటే, మరి పరలోక రాజ్యము మనం వెళ్ళవలసిన వారం అయి ఉన్నాం కాబట్టి సిద్ధపడడం చాలా మంచిది అని ప్రియమైన వారలారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సోమరితనము ఏం చేస్తుంది అంటే మన ఆత్మరక్షణకు ఒక పెద్ద అడ్డుబండగా ఉంటది అన్నారు. సోమరితనం ఏం చేస్తుందంట అమ్మా, మన యొక్క రక్షణకు, మన ఆత్మీయ స్థితి రక్షింపబడడానికి సోమరితనం ఒక అడ్డుబండగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇది మన యొక్క ఆత్మీయ స్థితిని వినాశనము కలిగించేదిగా ఉన్నది. కాబట్టి సోమరులుగా మనము ఉండకూడదు. కాబట్టి ఇది మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, ప్రియమైన వర్లరా, అలాగనే చూడండి, దైవ సంబంధమైన వాగ్దానములు పొందకుండా ఇది అడ్డుగా ఉండి మన యొక్క స్థితిని తగ్గించేదిగా ఉంటా ఉన్నది. అలాగే ప్రియమైన వర్లరా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు అందకుండా కూడా చేసేదిగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు, ప్రియమైన వర్లరా, ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. 2 చేతులు ఎత్తి, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇదిగో నా యొద్దకు రా అని చెప్పి ఆయన 2 చేతులు ఎత్తి ఆహ్వానిస్తూ ఉంటే సాతానుడు అంటాడట, ఇప్పుడేం పోతావులే, ఏం పోయావులే అమ్మా, నిన్ననేక 2 రోజులు సభలో పోయొచ్చా, ఇలా బాగుపోతే ఏం పోయింది, 2 రోజులు సభలో ఏకీభవించి పనిచేసావు, చక్కగా ఉన్నావు, వాడబడ్డావు, పాదిరి గారు కూడా ప్రార్థన చేశారు నీ కొరకు, ఇలా ఆదివారం గుడికి పోకపోతే ఏం పోయింది. ప్రియమైన వారలారా, సాతాను మనల్ని ఏం చేస్తుంది అంటే వెనక్కబట్టి లాగుతుంది. ఇందాక మీకు వేసాను ఫోటో, చూసారుగా, మానవ హృదయం ఫోటో. అందులో ఒకవైపు దేవదూత లాగుతా ఉంది, ఒకవైపు సాతాను దూత లాగుతా ఉంది. ఇటు వస్తావా, అటు వెళ్తావా? కాబట్టి ఈరోజు వద్దులే, రేపు చూడొచ్చు. మందిరం 10 ఆదివారం పెడతానే ఉంటారు అయ్యగారు. ఈరోజు ఈ పని పోతే మనకి ఇక దొరకదు అంటే, అలాగా ఏం చేస్తుంది అంటే మన యొక్క స్థితిని, ఆత్మీయ స్థితిని ప్రియమైన వారలారా తగ్గించేదిగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఈ విధముగా మనం చూస్తే, అందుకే పౌలు మహాభక్తుడు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-8 వచనాలు. సారీ 3 అమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకుడి. చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ప్రియమైన వారలారా, రక్షణ లేకుండా, యేసు క్రీస్తు ప్రభువు లేకుండా స్వర్గములో అనగా మోక్షములో ప్రవేశించడం అసాధ్యం. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే, రక్షణ లేకుండా, యేసు క్రీస్తు వారు నీ జీవితంలో లేకుండా నీవు మోక్ష మార్గంలోనికి వెళ్ళడం అనేది అసాధ్యం. నువ్వు ప్రవేశించలేవు గనక నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల, యేసు క్రీస్తు ప్రభు వారు ర్యాప్చర్ రాకడలో ఆయన మహిమ మేఘం మీద మధ్య ఆకాశంలో రానై ఉన్నారు. నీవు ఆ మేఘం ఎక్కడానికి నువ్వు సిద్ధపడి వెళ్ళాలి అంటే నువ్వేమై ఉండాలా అమ్మా? ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలా. అందుకే అంటారు కదా, కడబోరం రాగగానే మృతులైన భక్తులు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులుగా ఉన్నటువంటి మనము ఎగిరి వెళతాము. కాబట్టి ఆ మహిమ రాకడకు మనం ఆయత్త పడాలి అంటే, ప్రియమైన వారలారా, ఏం ఉండకూడదు అంటే మనలో సోమరితనం అనేది, బద్ధకం అనేది ఉండకూడదు, ఆలస్యముగా పని చేయడం అనేది కూడా ఉండకూడదని తెలియజేస్తున్నారు. కాబట్టి రక్షణ అనేది మన జీవితంలో లేకపోతే, అయ్యా
నిన్ననే కదా మీరు చెప్పారు, రక్షణ లేకుండానే కుడివైపున ఉన్న దొంగ వెళ్ళిపోయాడు కదా, అట్టానే నేను కూడా వెళ్ళిపోతాను. అంత విశ్వాసం మనకుందంటారా అమ్మా? అంత పశ్చాత్తాపం మనకుందంటారా? లేదు. మరి పశ్చాత్తాప పడకపోతే ప్రియమైన వాళ్ళరా, అటు విశ్వాసం లేకపోతే మన జీవితాలు ఎలా మోక్ష స్థితిలోనికి వెళతాయి? కాబట్టి మనం సరి చేసుకోవాలి, ఆయన రక్షణ మార్గంలోనికి రావాలి. యేసు క్రీస్తు వారు నడిచినటువంటి మార్గంలోనికి మనం నడిచి మన యొక్క హృదయ స్థితిని మనం ఏం చేయాలి అంటే మార్చుకోవాలి. అప్పుడు మనము ఆయన రాకడకు వెళ్ళడానికి మార్గము మరి మరి ఏమవుద్ది అంటే విశాలపరచబడుద్ది, తయారుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చాలా మటుకు కూడా మరి ఈ భక్తుడు రాసిన మాట నేను చదువుతా ఉన్నాను. ఎంతో మంది ఈ విధంగా రక్షణ విషయంలో వాయిదాలు వేసి నశించిపోవచ్చున్నారు. నీవు రక్షింపబడుటకు నేడే అనుకూల సమయం, రేపటి దినము నీది కాకపోవచ్చు. ఏమంటా ఉన్నాడంటే, ఇదే ఈ రోజే అనుకూల సమయం, రేపటి దినము కాకపోవచ్చు. ఎందుకు, నేను ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నా కదా, ఏం పర్వాలేదులే, ఇంకా చాలా కాలం ఉంటాను కదా, అప్పుడు తీసుకుందాంలే ముసలోడు అయ్యాక. నేను రక్షణ తీసుకున్నప్పుడు మా నాన్న కూడా అదే మాట అన్నాడు. మా నాన్నకి నేను ఫోన్ చేశాను, నేను ఇట్లా బాప్తిజం తీసుకున్నా అంటే, నీకు అసలు మైండ్ ఉందా లేదా అని ఇక 2 మాటలు తిట్టాడు. అరే, ఎవరో ముసలాం ముతక వాళ్ళు తీసుకునే బాప్తిజం నీకెందుకురా, నీకు అవసరమా, ఎందుకు తీసుకున్నావు మాకు చెప్పకుండా బాప్తిజం అని చెప్పి మా నాన్న నాతో గొడవ పడ్డాడు ఈ విషయం మీద. ఆయనకి ఎవరో చెప్పారంట, ఎవరో ముసలోళ్ళు తీసుకుంటారు బాప్తిజం. ఆయన క్రైస్తవుడే చెప్పిన ఆయన కూడా. అది కాదన్నా, ఎవరో ముసలోళ్ళ నా తీసుకునేది బాప్తిజం, మనోడు ఎక్కడ తీసుకున్నాడట అన్నాడంట ఆయన. అనేటప్పటికి ఆయన మా నాన్న ఆవా మాటిని నా దగ్గరకు వచ్చి ఫోన్ చేసి, రేయ్ బాప్తిజం ఎందుకు తీసుకున్నాను అసలు నాకు చెప్పకుండా, ఊగిపోయాడు. అయ్యా, అది దేవుని ఏర్పాటు చెప్పాను, నేను వచ్చాక మాట్లాడతా, అసలు ఎందుకు తీసుకున్నా చెప్పాను. దాని మీద గొడవ పడ్డా మా నాన్న నేను. దేని మీద? ఆస్తుల కాడ కాదు, ఎక్కడ? రక్షణ విషయంలో. ఆస్తులు ఏముంది, ఈరోజు మనం మెడలో వేసుకుంటాం, కొద్ది రోజులుగా ఆ మెడలో ఉన్నాయి పోతాయి, చేతులు కొండై పోతాయి, మన ఇంటి అడ్డు పెట్టుకుని ఉన్న ఆస్తులన్నీ పోతాయి, పొలాలు పోతాయి. కానీ ఏం పోకుండా చూసుకోవాలా? అది పోకుండా చూసుకోవాలి. అది పోగొట్టుకోకపోతే ఏడేమో ఉండదు. ఇందాక నేను చెప్పాను కదా, ఇరుకు మార్గంలో వెళ్ళేవాడికి ఇవేమి రావు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు చాలా ప్రాముఖ్యమైనది రక్షణ. ఆ రక్షణ ద్వారా రాకడకు సిద్ధపడే అంతస్తు చాలా ప్రాముఖ్యం. ఈ విషయంలో గొడవపడి మా నాన్న నాతోటి, ఆయన ప్రియమైన వాళ్ళరా మరి అనారోగ్యం అంటే దెబ్బతిన్నాడు, యాక్సిడెంట్ జరగడం, అది మాట్లాడుకున్న కొద్ది రోజులకి యాక్సిడెంట్ జరగడం, ఆయన కోమాలోకి వెళ్ళడం, నాతో ఆ తర్వాత ఏం మాట్లాడకపోవడం. అంటే ఎందుకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నారంటే, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. తెలిసి తెలియక ఏది పడితే అది మనము తీసుకున్న వారి విషయంలో మనము మాట్లాడకూడదు అనే కంటే వాగకూడదు అంటాం చాలా ఉత్తమం. ఈ విషయంలో చాలా జాగ్రత్త. నేను ఇంటికి వచ్చి చెబుదాం అనుకునే లోపలనే ఈ ఘటనలన్నీ జరిగిపోయాయి. కాబట్టి ఇది మనకు ఒక సూచనగా మీకు అర్థం అవ్వడం కోసం ఒక ఉదాహరణ నా జీవితంలో జరిగింది మీకు చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఉంటావో లేదో తెలియదు. ఈరోజు వార్తలు పెట్టండి, ఎంతమంది చనిపోయారు గూగుల్లో కొట్టండి. నిన్నటి దినానికి ఎంతమంది చనిపోయారంటే, మరి ఎంతమంది చనిపోయారు రేపు చూసుకుందాంలే అనుకున్నాడు, ఈరోజు భూమి మీద లేరు. కొంతమంది వారు స్వర్గస్థులయ్యారు, మహిమలోకి వెళ్ళారు, మరణం పొందారు. మరి వాళ్ళ స్థితిగతులు ఏంటి తర్వాత అనేది కూడా మనం ఆలోచించాలని ఈ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వర్లరా, అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న మాట కూడా, నేడే రక్షణ దినము, రేపటి దినము ఇది కాకపోవచ్చు గనక నీవు జాగరూకత కలిగి ఉండవలసిన వారై ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. నా మాటలు అర్థం అవుతున్నాయా? మరణాత మరణాత. ప్రియమైన వర్లరా, చివరిగా చూస్తే మాంత్రిక విద్య విషయంలో కూడా ఈ తాబేలు యొక్క విధానమును వాడతారు అని మరి ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే చూడండి ప్రియమైన వర్లరా, ఈ తాబేలు యొక్క బొరుసును చూడండి మీరు, ఇది మీకు చాలా సార్లు కనపడతానే ఉంటది. ఈ మధ్య కాలంలో బాగా విరివిగా వ్యాపార సంస్థల్లో, ఇళ్లలో ఇలా కనపడుద్ది. అది నీళ్ల తొట్టిలాగా పెట్టి అందులో తాబేలు పెడతారు. మీరు ఎక్కడైనా చూడండి, షాపుల్లో కానీ అమ్మా, అలాగే మరి నేను చాలా సార్లు చూసా, షాపుల్లో ఎక్కువ పెడతాం. మరి ఎందుకు పెడతారు అనేది నాకు తెలియదు. కొంతమంది చేతికి కడియాల్లాగా కట్టుకుంటారు, మరి తాబేలు బొమ్మ, మరి ఎందుకు ఏందనేది మనకు తెలియదు. కానీ ఇది మాంత్రికులు వాళ్ళకి చేసి ఇస్తారంట. ఇది
అంటే మామూలుగా అందరు షాపుల్లో పెట్టుకునేది ఒక ఎత్తు, కొంతమంది కొన్ని అంతరాల రూపంలో కానీ అట్లా మాంత్రిక విద్య ద్వారా కట్టుకుంటారు. అలాంటివి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ విశ్వాసిగా నువ్వేం చేయకూడదు, అలాంటివి కట్టుకోకూడదు అని దేవుని వాక్యమే సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఈ తాబేలు బరుసును తరచూ మాంత్రిక విద్య అవలంబించు వారు ఉపయోగిస్తారు. జీవము గల దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన ద్వారా, ప్రియమైన వర్లరా, మనము దేవుని ద్వారా మనము ఆ యొక్క దేవుని పైన ఆధారపడడం ద్వారా వీటి నుండి నియంత్రించబడాలి. కానీ ఈ తాబేలు బరుసులు ఇలాంటివి కట్టుకోకూడదు. అలాగే మరొకటిగా తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, ప్రియమైన వర్లరా, ఏం కనపడతా ఉంది అమ్మా? సో చెప్పేదేనా ఆమా? కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రియమైన వర్లరా, సోది చెప్పే వారి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండండి. అంటే సోది చెప్పేవారు, సోదే ఎవరైతే చెప్తానికి వస్తా ఉంటారో వారి దగ్గర కూర్చొని నువ్వు సోది చెప్పించుకోవటం, ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది, మా ఇంటికాడ నిమ్మకాయలు వేసారు, ఎవరు వేసారు, మా బెర్ర తప్పిపోయింది, ఇవన్నీ కూడా అడగవలసింది సోది చెప్పే వాళ్ళని కాదు. అమ్మా, ఎవరిని అడగాలి మనం? దేవుణ్ణి అడగాలి, ప్రియమైన వాళ్ళరా. అంతేగాని మానవుని యొక్క బాధలు, దుఃఖములు, రోగములు, దిక్కులేని తనములు నివారించి సరి అయిన సహాయము, ఆదరణ ఇవ్వగలిగేవాడు ఎవరయ్యా అంటే ఒక ప్రభువు మాత్రమే. కాబట్టి ఆ దేవుని పైన నువ్వు ఆధారపడాలి. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎవరిపైన ఆధారపడకూడదు? సోదెగాండ్రు. పరిశుద్ధ గ్రంథములో చక్కగా వ్రాయబడినటువంటి మాట మనకు కనబడతా ఉంటది. మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వాళ్ళరా, మీకు ఆ యొక్క వాక్యాన్ని నేను చూపిస్తాను, చూడండి. అలాగే అట్టి ఆపదలలో ఉన్నవారు ఎవరిని ఆశ్రయించాలి అంటే, కరుణామయుడు, దయామయుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించాలి. కానీ సోది చెప్పే వాళ్ళ దగ్గర పోయావనుకో, వాడు ఎమ్మటే నీ లాజిక్ అర్థం చేసుకుంటారు. సోది చెప్పే వాళ్ళు ఏం చెప్తారు అంటే, వెంటనే మన లాజిక్ వాళ్ళకి అర్థమైపోద్ది. నువ్వేం అడుగుతా ఉన్నావో, ఏం చెప్తావో ముందు మొత్తం మన డీటెయిల్స్ అన్ని లాగుతాడు. అన్ని లాగి అవన్నీ ఆసరా చేసుకొని నీకు ఒకటి వేసిపోతాడు. నీ ఇంటి పక్కోడు, నీ ఇంటి అనకోడు నీకు శాతపడి చేశాడని పోతాడు. ఇక వాళ్ళు ఇల్లు కొట్టుకోవడం సరిపోదు. అమ్మా, అలాగా ఉండకూడదు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఎవరిపైన ఆధారపడాలి అంటే దేవుని పైన మాత్రమే ఆధారపడాలి. కానీ ప్రియమైన వాళ్ళరా, సోదె చెప్పేవారు వాళ్ళు ఏం చేయలేరు అంటే, ఒకరి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చగలుగుతారా? అమ్మా, మార్చగలుగుతారా? మార్చలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చూడండి, తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, సోద చెప్పించుకునేవారు వారు చెప్పేదాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీరు ఆయనకు ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే, చూడండి, అనేకులను బాగు చేశాడు దేవుడు. గుడ్డి వారిని, కుంటి వారిని, అనేకులను, అంగహీనులను, వారు పుట్టుకతోనే గుడ్డివారు, అయ్యా మేము దురదృష్టవంతులం అయ్యా, ఏం పర్వాలేదు, నువ్వు దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇలా గుడ్డివాడిగా పుట్టావని బాగు చేశారు ప్రభు. కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రభువు నామమున మీకు నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు యాకోబు గారంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అట్టి వాడు సోది చెప్పేవారిని పిలిపింపవలెను, వారు మీకు సోది చెప్పి మీకు ప్రార్థన చేసి మీ రోగాలు తీసేస్తారు అని చెప్పాడా? అని చెప్పలా. ఎవరిని పిలిపించుకోమన్నాడు? సంఘ పెద్దలను పిలిపించి తైలము రాసి ప్రార్థన చేయగా ఏమైపోద్దంట? స్వస్థత కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారలరా, ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీలో ఎవడైనా రోగి ఉన్నాడు, అతను సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. కాబట్టి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే యాజకులను పిలిపించుకోవడం, ప్రార్థన చేయించుకోవడం, వారు తైలం రాసి ప్రార్థన చేయగా, ప్రభునామంలో ప్రార్థన చేయగా దేవుడు బాగు చేయడం అనేది మనకు కనబడతా ఉన్నది. కాబట్టి అలాగూ చేయాలి అని చూడండి,
కీర్తనకారుడు కూడా అంటాడు చూడండి, ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా అది దేవుని యొక్క చేతిలోనే ఉన్నది. చూడండి 75వ కీర్తన 6-7 వచనాల్లో చూస్తే నేను చదువుతాను చూడండి. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. చూడండి ప్రియమైన వర్లరా, ఏమంటా ఉన్నాడంటే తూర్పు నుండి గాని, పడమట నుండి గాని, అరణ్యము నుండి గాని ఏం కలగదంట. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, కొండల తట్టు నా కనులు ఎత్తుచూ ఉన్నారు, నాకు సహాయం ఎక్కడ నుండి. కొండల తట్టు చూస్తే సహాయం ఆడ నుంచి వచ్చిందయ్యా. ఏమంటా ఉన్నాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే అది యెహోవా వలనే నాకు సహాయం కలుగును. కాబట్టి కీర్తనకారుడు ఈ యొక్క 75వ కీర్తన 6-7 వచనాల్లో చూస్తే తూర్పు నుండి అయినా, పడమట నుండి అయినా, అరణ్యము నుండి అయినా హెచ్చు కలగదు గాని దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే ప్రియమైన వారలారా, మరొకసారి ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు చూస్తే ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చదువుకుందాం. అమ్మా చదవండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని, సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణ పిచాచి నడుగు వారినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్యన ఉండనీయకూడదు. చూడండి ఏం తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే ప్రియమైన వారలరా, కుమార్తెను అగ్నిగుండం దాటించడం, శకునాలు చూడడం, సోదె చెప్పడం, మేఘ శకునాలు, సర్ప శకునాలు, చిల్లంగితనం చేసేవాళ్ళు, మాంత్రికులు, ఇంద్రజాలికులు, కర్ణ పిచాచిని అడిగేవారు, దయ్యముల యొద్ద విచారణ చేసేవారి యొద్దకు వెళ్ళవద్దు, అలాగే వారిని మీ మధ్య ఉండనీయవద్దు అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటా ఉన్నారంటే చూడండి, ప్రకటన గ్రంథం 22:15లో మనం చూస్తే అక్కడ అంటాడు ఏమని అంటే, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధం వీరంతా కూడా దేవుని రాజ్యములకు ఎక్కడ ఉంటారంట? వెలుపట ఉంటారు. దేవుని రాజ్యంలో కాదు, దేవుని రాజ్యములకు వెలుపట ఈ మాంత్రికులు ఉంటారు. కాబట్టి ప్రియమైన వారలరా, వారి దగ్గరకు మీరు వెళ్ళి శకునం చూసి ఇవన్నీ చేయటం అనేది కూడా సరి అయినదే కాదు. ఓ ప్రియ విశ్వాసి, నీవు ఎలాగూ ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చివరిగా నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ఒక మాట దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట లేవియాకాండ గ్రంథం 19:31లో కూడా ఈ మాటలు తెలియజేస్తాడు. కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. చూడండి ప్రియమైన వారలారా, దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఇందాక నేను మీకు తెలియజేసా సోదెగాండ్ర దగ్గరకు వెళ్ళకూడదు అని. దేవుడు తెలియజేసేటటువంటి మాట ఏమిటి అంటే చదవండి 19వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, కర్ణ పిచాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకే మరి మీలో చాలా మంది సోది చెప్పించుకుంటున్నారా ఏమ్మా? చెప్పించుకోబాకండి, ఎందుకంటే వాళ్ళకే ఏం తెలియదు, మీకేం చెప్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకోవలసినది ఏంటయ్యా అంటే సోది చెప్పించుకోవడం, అలాగే మంత్రజ్ఞుల దగ్గరకు వెళ్ళడం, ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అని ప్రియమైన వారలారా. మరి ఇంకా పీపీటీలు ఉన్నాయి కానీ అది పనిచేయట్లేదు. అలాగే యెషయా గ్రంథంలో కూడా భక్తుడైన యెషయా గారు రాసిన మాట ఒకసారి చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చూస్తే, వారు మిమ్మును చూచి కర్ణ పిచాచి గల వారి యొద్దకును, కిచకిచలాడి గొడుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ధర్మశాస్త్రమును ప్రయాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలుగును అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే, వారు మిమ్మును చూచి కర్ణ పిచాచి గల వారి యొద్దకును,
కెచ్చకెచ్చలాడి గొడుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించమని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ఏమండి, ఏమంటా ఉన్నారంటే, మీకు అనేకులు చెప్తా ఉంటారు, ఉందా మంత్రం వేయించుకోపో బాగుపడతావు. మా దగ్గర మంత్రగాడు ఒక ఆయన ఉన్నాడు, మంత్రం పెడతాడు. పాము గరిస్తే మంత్రం పెడతారు. పాము గరిస్తే మంత్రం పెడితే ఏం బాదు. ప్రియమైన వర్ణరా, దానికి తగిన మందు వేసుకోవాలి. దేవుడు సృష్టిలో అన్ని ఏర్పాటు చేశాడు. మందులు, ఔషధాలు అన్ని ఎవరి కొరకయ్యి? మన కొరకే. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడు ప్రియమైన వర్ణరా మన ఉపయోగార్థము అన్నింటినీ కూడా మనకి ఇచ్చాడు. అందుకని ఒకవేళ జనులు మీతో చెప్పినప్పుడు నువ్వేమనాలంటే, ఎందుకు నేను దేవుని దగ్గరకు వెళ్ళి నేను విచారించుకుంటానయ్యా, దేవుని దగ్గర నేను మాట్లాడుకుంటా, ఆయనతోనే నేను చెప్పుకుంటా అని ఎంతమంది మనం అనగలుగుతాం? అమ్మా, మనకు అలవాటు కాబట్టి ఏమంటామంటే ఎమ్మటే ఆ సోదమ్మ లోపలికి రా. మళ్ళీ ఎవరైనా చూస్తే సోది చెప్పించుకుంటున్నారు, వాళ్ళు చర్చికి పోతా అనుకుంటారు గనక లోపల కూర్చోబెట్టుకొని మనం చేపించుకుంటా ఉన్నాం. అలా చేయకూడదు, అది సరి అయినది కాదు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నమాట. అందుకే అంటా ఉన్నాడు, అంటూ ఉన్నటువంటి మాట, ధర్మశాస్త్రమును ప్రయాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన యెడల వారికి అరుణోదయము కలుగును. ధర్మశాస్త్రమును ప్రయాణ వాక్యమును విచారించుడి అని దేవుని వాక్యము యెషయా గ్రంథములో దేవుడు సెలవిచ్చినట్లుగా మనము ఈ యొక్క విషయములను జ్ఞాపకం చేసుకొని ప్రియమైన వారలారా, మనము ఎవరి యొద్ద విచారణ చేయాలి అంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒక రాజు కూడా మరి తన యొక్క జీవితంలో ప్రియమైన వారలారా, రాజుల గ్రంథంలో మనకు ఆ మాట కనబడుద్ది. చూడండి, ఆ రాజు ఏం చేస్తాడంటే బయలుదేవత ఎక్రోను దేవత దగ్గరకు వెళతాడు, మనుషుల్ని పంపిస్తాడు. ఏమని అంటే, అబ్బాయి నాకు ఆరోగ్యం బాగలేదు, ఒకసారి ఆ కర్ణ పిచాచి మంత్రాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏందో కనుక్కొని రమ్మని పంపిస్తే వాళ్ళు వెళ్తా ఉంటే ఏలియా గారు కనపడతాడు. ఏలియా గారు కనపడి, ఎక్కడికి పోతున్నారు మీరు అని అడుగుతారు. అయ్యా, రాజు మరి ఎక్రోను దేవత దగ్గరకు వెళ్ళి విచారణ చేసుకొని రమ్మన్నారంటే, ఇదిగో చెప్పండి, అడు ఎక్కిన మంచం తెక్కకుండా చేస్తాడని చెప్పండి అంటాడు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు సన్మానించాలని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక పత్రిక రాజుకు రాయించి ఇచ్చిన తర్వాత ఆ పత్రిక చదువుకొని కూడా యెహోవాను నీవు నమ్ముకోని కారణాన, రాజుగా ఉన్న నీవే నమ్ముకోని కారణాన చెప్పండి, పోయి ఇక ఎక్రోను దేవతలే దేవులేదు, పోయి ఆ రాజుతో చెప్పండి, అడు ఎక్కిన మంచం తెక్కకుండా చేస్తాడని చెప్పండి అని అన్నాడు. ఎమ్మటే ప్రియమైన వర్లరా, చూడండి, రాజుల గ్రంథం మొదటి గ్రంథంలో మనకు కనబడుద్ది, మరి రెండవ గ్రంథంలోనూ ఆ మాటలు మనకు కనబడతాయి, చక్కగా ఉంటాయి చదువుకుంటే. ప్రియమైన వర్లరా, అయితే చూడండి, ఆ వివరణ నేను మీకు చెప్తా ఉన్నాను సందర్భాన్ని బట్టి. చూస్తే రాజు మళ్ళీ ఒక 50 మందిని ఏలియా గారి దగ్గర పంపిస్తాడు. పంపించి, ఏలినవాడా, రాజును నువ్వు తీసుకురమ్మంటున్నాడు, రా అంటాడు. అప్పుడు ఏలియా గారు ఏమంటాడో తెలుసా? నేనేగా నా నిజమైన ప్రవక్తనైతే ఆకాశం నుండి అగ్ని గురించి 50 మంది సచ్చు కాక అంటాడు. 50 మంది కాలిపోతారు. మళ్ళీ ఇంకొక 50 మంది వస్తారు. వచ్చి వాళ్ళు కూడా, అయ్యా రాజా నేను రమ్మంటున్నాడు. రాజు, నేనే గాన నిజమైన దేవుని, నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నా, నేనే గాన అని ప్రవక్తన అయితే ఈ 50 మంది కూడా ఆకాశం నుండి అగ్ని గురించి అని చంపేస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బతిమలాడుకొని, అయ్యా మమ్మల్ని క్షమించు, రాజు మిమ్మల్ని రమ్మంటున్నాడు, దయచేసి ఇదిగో మాకు అపాయం తలపెట్టొద్దు, నువ్వు రాయ్యా అని ఏలియా గారిని తీసుకుని వెళితే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఏమయ్యా నీకు బుద్ధుందా? నువ్వు దేవుని దగ్గర విచారణ చేయకుండా ఎక్కడో కర్ణపిశాచి మంత్రాలు కలిగినటువంటి ఆ యొక్క ఎక్రోను దగ్గరకు వెళతావా? అయినా సరే నేను చెప్తా ఉన్నా, నువ్వు ఎక్కిన మంచం తెక్కకుండానే చేస్తావన్నా. అంతే చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుని దగ్గర విచారణ చేయకుండా మంత్రజ్ఞుల దగ్గర, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళితే దేవుడు ఊరుకుంటాడా? మాట్లాడాల, ఊరుకోడు. కాబట్టి మనము జాగరూకత కలిగి ఎటు వెళతా ఉన్నాం, మన పయనం ఎటు, మన ప్రార్థన ఎటు, మన స్థితి ఎలా ఉంది. కాబట్టి మన హృదయంలో అటువంటి స్థితిగాన కలిగి ఉంటే ఆయన మహిమ రాకడకు మనం ఎత్తబడలేదు. కాబట్టి ఆయన మహిమ రాకడకు మనం ఎత్తబడాలి అంటే
ఈ యొక్క సోమరితనం, బద్ధకం, పని ఆలస్యంగా చేయడం, అలాగే మంత్రజ్ఞుల దగ్గరకు వెళ్ళడం అనేది తాబేలును సూచిస్తూ చెప్పినటువంటి మాటలు మన హృదయంలో అటువంటి స్థితి ఉంటే దాన్ని తీసివేసుకొని ఆయన మహిమరాకడకు ఆయత్తపడగలిగే కృప చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కొద్ది మాటలు బిడల హృదయాల్లో ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి మెండారులుగా వర్ధిల్ల చేయమని, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానము చేసిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.